అందరు కూడా మీరు తీయండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. అపోల్లో కొరంథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ చదువుకున్న వచన భాగంలో అపోస్తలుడైన పౌలు గారు ఆయన పరిచర్య క్రమంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని పరిచర్య, దేవుని సువార్త జరిగించుకుంటూ అనేక సంఘాలను కట్టుకుంటూ, సంఘాలని స్థిరపరుస్తూ, సంఘాలని ఉజ్జీవింపజేస్తూ, సంఘాలని బలపరుస్తూ అనేక సంఘాలకు ఈ యొక్క పౌలు గారు వెళ్ళి సంచరించి ఎన్నో సంఘాలని దేవుని దగ్గరకు చేర్చి దేవుని పోలికలోకి మార్చే క్రమంలో ఆయన ప్రయాణం చేస్తూ అనేక సంఘాలను ఉజ్జీవింపజేస్తూ వచ్చాడు. అలాంటి సందర్భంలో చదువుకున్న వచ్చిన భాగంలో ఈయన ఎక్కడి నుంచి వచ్చాడట? కొరంథీ సంఘమునకు వెళ్ళి ఆ కొరంథీ సంఘములో ఉన్న పరిశుద్ధులకు అనేక విషయాలు చెప్పి ఇప్పుడు ఎఫెసులోకి వచ్చాడు. ఎఫెసు అనే పట్టణంలోకి వచ్చాడు. అంతకన్నా ముందు ఎక్కడున్నాడు ఆయన? కొరంథీ సంఘంలోకి వెళ్ళాడు, కొరంథీ పట్టణానికి వెళ్ళాడు. ఈ కొరంథీ పట్టణంలో చాలా రోజులు ఆ కొరంథీ సంఘంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు బోధించి, ఆ దేవుని యొక్క వాక్యం ద్వారా సంఘాలను మండింపజేసే విధంగా ప్రసంగాలు చేశాడు. కనుకనే మీరు 1 కొరంథీ పత్రిక 2వ కొరంథీ పత్రిక చదివినప్పుడు ఆయా సంఘాలకు పౌలు గారు అక్కడ ఏం బోధించాడో ఆ 2 కొరంథీ సంఘాలలో గురించి చెప్పినటువంటి ప్రసంగాలన్నీ కూడా 1 కొరంథీ 2వ కొరంథీ పత్రికలో రాయబడ్డాయి. కనుక ఆ కొరంథీ సంఘంలో నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఎఫెసు సంఘంలోకి వచ్చాడు. ఆ ఎఫెసు సంఘానికి వచ్చి ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులు అనగా దేవుని పిల్లలు, మనలాగానే ఒక సంఘం అది. ఆ సంఘానికి వచ్చి ఆ సంఘంలో ఉన్న కొందరు శిష్యులను చూశాడట. ఎవరిని చూశాడు? శిష్యులను చూశాడు. ఆ శిష్యులతో అంటున్న మాట ఏంటిదంటే, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగారు. అప్పుడు వారేమంటున్నారు? అయ్యా, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నాడు. ఎంత మాట! అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మీకు తెలియదా? అయ్యో, ఎఫెసు పట్టణస్థులారా, ఎఫెసులో ఉన్న సంఘము దేవుని పిల్లలారా, పరిచారకులారా, దేవుని సేవకులారా, అసలు మీకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మీకు తెలియదా? అయితే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందారు అని మళ్ళీ అడిగాడు. రెండో మాట ఏమడిగాడు? మీరు దేన్ని బట్టి బాప్తిసము పొందితిరి అన్నాడు. అప్పుడు వారేం చెప్పారు? మేము యోహాను బాప్తిసమే పొందితిమి అన్నారు. అరే, మీరు యోహాను బాప్తిసం పొందితే యోహాను గారు చెప్పిన మాటను మీరు మర్చిపోయారా? యోహాను గారు ఏమని చెప్పాడు? యోహాను ఏమని చెప్పాడండి అంటే, ఇప్పుడు మనం యోహాను దగ్గరికి వెళ్ళాలి. యోహాను ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసము ఇచ్చును అన్నాడు. అయ్యా, నేనైతే మీకు మారు మనసు నిమిత్తము నీటిలో మాత్రమే బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులను మోయడానికి నేను పాత్రుడను కాను, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇచ్చును అన్నాడు. ఇప్పుడు చెప్పండి దేవుని సంగమ, దేవుని పిల్లలారా,
దేవుని సంఘము ఈ రోజు, దేవుని పిల్లలు ఈ రోజు నీటి మూలంగా బాప్తిసం పొందితేనే నా పని అయిపోయింది, నేను నీటి మూలంగా బాప్తిసం పొందాను అని అనుకుంటూ చాలా మంది భ్రమపడుతున్నారు. నువ్వు నీటి మూలంగా బాప్తిసం పొందినంత మాత్రాన పరలోకం పోతావని గ్యారంటీ ఏం లేదు. ఇశ్రాయేలీలు కూడా వారు బాప్తిసం పొందారు. ఇశ్రాయేలు మన ముందున్న తరం అటువంటి వారు ఇశ్రాయేలు కూడా బాప్తిసము పొందారు. కానీ కనానుకి ఎంతమంది చేర్చబడ్డారండి? ఐగుప్తులో నుంచి ఇంచుమించు ఎంతమంది జనమేట? పురుషులు 6 లక్షల జనాభా అంటే స్త్రీలు వాళ్ళకు భార్యలు 6 లక్షలు వేసుకోండి, ఇద్దరిద్దరు పిల్లలు వేసుకున్న 24 లక్షల మంది ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినటువంటి వారు, ఎర్ర సముద్రాన్ని దాటిన వారు, కనానుకు చేర్చబడ్డవారు ఇద్దరు. ఎవరెవరు వారు? యెహోషువ, కాలేబు. కడమ వారందరూ కూడా అరణ్యములో ఆగుల వలె రాలిపోయారు అంటాడు పౌలు గారు. వారు కూడా బాప్తిసం పొందారు, కానీ ఈ భూమి మీద ఉన్న కనాను చేరడానికే ఇద్దరు చేరారు. మరి ఇప్పుడు ఆ లెక్కన చూసుకోనండి. మీకు ఇది డౌట్ గా ఉంటే వాక్యం చెప్తా చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలోకి వస్తే ఆ మాటని పౌలు గారు కొరింథీ సంఘంలోనే చెప్పాడు. కొరింథీలకు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను 6వ వచనం వరకు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములోను నడిచిరి, అందరూ మోసే బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనక అరణ్యములో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి అన్నారు. వారి ముందున్న కనాను చూడకుండా ఎనుకున్న ఐగుప్తును సారి గుర్తు చేసుకుంటూ వచ్చి అరణ్యములో రాలిపోయి బాప్తిసం పొందారా లేదండి? మరి పొందిన వారు ఈ భూమి మీద ఉన్న కనానులోకే ప్రవేశించకపోతే నీటి మూలంగా బాప్తిసం పొందినటువంటి వారందరూ ఆ పరలోకానికి వెళ్తారని గ్యారంటీ ఏమన్నా ఉందా? ఇప్పుడు ఆలస్యం చెప్పండి, ఉందా గ్యారంటీ ఏమన్నా? లేదు. చాలా మంది బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళ రాలిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. బాప్తిసం పొందినటువంటి వారు పాపములు క్షమించబడతాయి కదా. బాప్తిసం అంటేనే పాపాలు క్షమించబడతాయి. మనం పరిశుద్ధ కొరకు బాప్తిసం పొందాం కదా. నువ్వు బాప్తిసం పొందిన తర్వాత ఎన్ని పాపాలు చేస్తలేవు? నీ గుండె మీద చేసుకొని చెప్పు. అబద్ధాలు ఆడతలేవా? మోసాలు చేస్తలేవా? అన్యాయాలు చేస్తలేవా? అక్రమాలు చేస్తలేవా? దొంగతనాలు చేస్తలేవా? ఆయన మానేసుకున్నామా? మరి మానేసుకోకుండా చేస్తున్నా నువ్వెట్లా పరలోకానికి పోతావయ్యా? ఆ చేసినప్పుడు ఎట్లా పరలోకానికి పోతాడు? అంటే ఏదో సార్ నేను అందరి లెక్క బాప్తిసం పొందాను కానీ ఇక్కడ నేను అవన్నీ మానతలేను, అవి నాలో ఉన్నాయి అనుకో. చాలా మంది అబద్ధాలు ఆడేవారు ఉన్నారు, మోసాలు చేసేవారు ఉన్నారు, అన్యాయాలు చేసేవారు ఉన్నారు, అక్రమాలు చేసేవారు ఉన్నారు, వ్యభిచారములు చేసేవారు ఉన్నారు, దొంగతనాలు చేసేవారు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవులు బాప్తిసం పొందిదని అని చెప్పుకుంటారు. ఇలాంటి వాళ్ళకైనా పరలోకాన్ని బాప్తిసం పొంది పరలోకాన్ని ఇచ్చేది యేసయ్య. అలాంటి వారు పరలోకానికి నుంచి పోవడానికి వీలు లేకుండా తోసి అవతల వారు ఎత్తారు. మరి ఎవరు పోతారు సార్? అప్పుడు యేసయ్య చెప్తాడు ఒక మాట, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వాడే పరలోకములో నిశ్చయముగా ప్రవేశిస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. నీటి మూలంగా జన్మించడం ఒకటే కాదు బాబు, పరిశుద్ధాత్మ మూలంగా జన్మించడం నేర్చుకోండి. ఈ పరిశుద్ధాత్మ మూలంగా జన్మించిన వాడే దేవుని రాజ్యంలోకి పోతాడు. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం ఎంతమంది పొందారండి? ఆత్మ మూలంగా జన్మించడం అర్థం ఏంటిది? పరిశుద్ధాత్మ బాప్తిసము పొందేవారు. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం ఎంతమంది పొందారు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారా? పరిశుద్ధ బాప్తిసం అంటే అది ఎట్లుంటది? అది ఎవరిస్తారండి? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందడము అంటే ఏంటిది? అది ఎలాగ పొందాలి? మనం అపోస్తల కార్యం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. యేసుప్రభు చెప్పిన మాట గుర్తు చేస్తున్నాం. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరనెను అన్నాడు. ఏమొందరట? మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? శిష్యులతో చెబుతున్నాడు. మీరు బాగా పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదవండి. యేసు ప్రభు భూమి మీద ఉండగా శరీరధారిగా ఉన్నప్పుడు చేసిన బోధ ఒక ఎత్తైతే, యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత చేసిన బోధ చాలా ఆశ్చర్యకరమైన బోధ చేశాడు ఆయన. యేసు ప్రభు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడేమో చేసిన బోధ, నికోదేము దగ్గరికి వచ్చి నువ్వు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించమన్నాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత చెబుతున్న మాట బోధ ఇది. చనిపోయి లేచిన తర్వాత 40 దినములు అందరి కగ్గుపడుతున్న చెప్తున్న మాటలు. కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధ ఆత్మలో బాప్తిసము పొందెదరు అని శిష్యులకు చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళందరూ బాప్తిసం పొందారా? లేదంటే శిష్యులందరూ కూడా పొందారు. నీటి మూలంగా యోహాను బాప్తిసం పొందారు. కానీ వాళ్ళకి అవసరమైనది ఇంకొక బాప్తిసం. ఏంటిది? పరిశుద్ధాత్మలో బాప్తిసం అవసరం. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం ఎవరైతే పొందుతారో వారు మాత్రమే నిశ్చయముగా దేవుని రాజ్యంలో ఉంటారని స్వయంగా మన ప్రభువే చెప్పారు. కనుక ప్రతి వారు పరిశుద్ధాత్మ బాప్తిసము పొందడానికి సిద్ధపడండి. పరిశుద్ధాత్మ బాప్తిసం ఎంతమంది పొందుతారో వారికి గ్యారంటీగా పరలోక రాజ్యం. ఎంతమంది అయితే పొందలేదో వారు పరలోకం వెళ్తానికి గ్యారంటీ ఇయ్యలేము. ఎందుకంటే ఇంకా వారి పాప స్వభావం అనేది చచ్చిపోవడం లేదు. వారి పాప సంబంధమైన క్రియలు చచ్చిపోవడం లేదు. పేతురు గారు కూడా నీటి మూలంగా జన్మించిన తర్వాత యేసయ్యను అనుసరిస్తున్నప్పుడు ఎన్నో అబద్ధాలు ఆడాడు. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న ఆయన ఒక్క అబద్ధం కూడా మాట్లాడలేదు. కోడి కుయ్యక మునిపే నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావని యేసుప్రభు చెప్పినట్టుగానే అబద్ధం ఆడిండు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత ఆయన ఒక్క చిన్న అబద్ధం కూడా ఆడలేదు. కనుకనే అననీయ సప్యలు వచ్చినప్పుడు కూడా ఎందుకు మీరు చిన్న అబద్ధం ఆడి దేవుణ్ణి పరిశుద్ధాత్మను దుఃఖపరిచితిరి? మనుషులతో కాదు, మీరు దేవునితోనే అబద్ధం ఆడారని ప్రసంగం చేసింది మన పేతురు గారు. అంటే దేవుని సంఘం ఈ రోజు దేవుని సంఘం ఎటుపోతుంది? నేను దేవుని పిల్లలం అనుకుంటున్నాము, దేవుని జనాంగం అనుకుంటున్నాము, రక్షణ పొందుకుంటాం అనుకుంటున్నాము, నీటి మూలంగా బాప్తిజం పొందామనుకుంటున్నాము. అది ఒక్క నీటి మూలంగా జన్మించినంత మాత్రాన దేవుని రాజ్యం మీద గ్యారంటీ లేదు. అసలు ఒక విశ్వాసి ఖచ్చితంగా పొందవలసిన బాప్తిసములు 3 ఉన్నాయండి. 3 ఉన్నాయి కదండి. యోహాన్ గారు చెప్పింది, నేనైతే మీకు నీటిలో బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, అతని చెప్పులను మోయుటకు నేను పాత్రుడను కాను, అతడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను అన్నాడు. ఇప్పుడు 3 అన్నాడు. యేసు ప్రభు కూడా అదే 3 బాప్తిసాలు చెప్పాడు. యేసు ప్రభు కూడా అదే 3 బాప్తిసాల గురించి చెప్పాడు. అదెక్కడ చెప్పాడు? చనిపోయి లేచిన తర్వాత చెప్పిన ప్రసంగం. మళ్ళీ
మీరు బాగా అందుకనే చెప్తున్నా, యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు చేసిన ప్రసంగాల కంటే లేచిన తర్వాత 40 రోజులు చేసిన ప్రసంగము ఎంతో ప్రభావితము కలిగిన ప్రసంగాలు చేశాడు యేసయ్య. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చూడండి, శిష్యులకు ఏమని ఆజ్ఞాపించాడో. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని చెప్పి ఏం చెప్తున్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్న వారితో చెప్పాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, తండ్రి యొక్కయు అన్నాడు, తర్వాత పరిశుద్ధాత్మ యొక్కయు అన్నాడు, తర్వాత కుమారుని యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అన్నాడు. అంటే దేవుడు త్రిత్వముగా ఉన్నాడని మనకు చూయిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడుగా, కుమారుడైన దేవుడుగా, పరిశుద్ధాత్మగా దేవుడు త్రిత్వము కలిగి ఉన్నాడు గనక, మానవులమైన మనము కూడా త్రిత్వము కలిగి ఉన్నాము గనక, శరీరము, ప్రాణము, ఆత్మ త్రిత్వము కలిగి ఉన్నాము గనక, ఈ త్రిత్వము కలిగిన మనకును త్రిత్వం కలిగిన దేవుడు తండ్రి యొక్కయు, అంటే తండ్రి యొక్క నామంలో బాప్తిసం పొందాలి. పరిశుద్ధాత్మ యొక్క కుమారుని యొక్కయు అన్నాడు, పరిశుద్ధాత్మ యొక్కయు అన్నాడు. కనుక తండ్రి అయిన దేవుడు మనకు చూయించాడు కదా. తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడో మనము ఆ పాత నిబంధనలో కనబడుతాడు కదా. తండ్రి ఎక్కువ శాతం సీనాయికొండకు వచ్చేటప్పుడు మోషతో కనబడ్డాడు. మనం అనుకుంటాం తండ్రి అని. మన తండ్రి దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నాడు. మన దేవుడు అగ్ని అయి ఉన్నాడు అని అంటాడు. కనుక ఆ తండ్రి అయిన దేవుణ్ణి సూచించేదే ఏంటిది? అగ్ని బాప్తిసం. కుమారుణ్ణి యేసయ్యను సూచించే బాప్తిసమే మనము నీటి మూలంగా జన్మించే బాప్తిసం. మన పాపముల కొరకు యేసయ్య మరణించాడు కదా, మనం బాప్తిసం నీటి మూలంగా జన్మించమన్నాడు కదా. యేసయ్యని మరణములోకి వెళ్ళడం బాప్తిసం అంటే అర్థం ఏంటిది? యేసయ్య మరణములోకి వెళ్ళాలంట. రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఈ ఆయన మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యతము గలవారమై ఉందుము. దేవునికి స్తోత్రం కలుగును. బాప్తిసం అంటే ఆయన మరణములోనికి వెళ్ళడం, తిరిగి లేవడం అంటే ఆయన పునరుత్థానం చెందడం, మనం కూడా లేవడం. అది యేసు ప్రభుని సూచిస్తుంది. కుమారుని యొక్క బాప్తిసం అంటే యోహాను బాప్తిసం. నీకు సూటిగా చెప్తున్నా. 3వది పరిశుద్ధాత్మ బాప్తిసం. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసము ప్రతి ఒక్కరు కూడా పొందవలసిన వారై ఉన్నారు. కనుకనే అపోస్తల కార్యము 1:5 చెప్పాడు. అదే మాటని అపోస్తల కార్యము 11వ అధ్యాయము 16వ వచనంలో చెప్తాడు. అదే మాటను అందరు తీయండి. అపోస్తల కార్యం 11వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని అన్నాడు.
పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందిదరన్న మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని అన్నాడు. ఈ పరిశుద్ధాత్మ బాప్తీసము, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి వచ్చే అనుభవం కనుక వాక్యము, తండ్రి అయిన దేవుడు వాక్యముగా ఉన్నాడు. ఒక విశ్వాసి వాక్యము ద్వారా మన శరీరాన్ని పరిశుద్ధపరుచుకుంటాం. దేవుని ఆత్మ ద్వారా మనము మన ఆత్మను పరిశుద్ధపరుచుకుంటాం. యేసయ్య రక్త శరీరాన్ని బట్టి మన ప్రాణాన్ని పరిశుద్ధపరుచుకుంటాం. ఇలాగూ ఒక మానవుని యొక్క జీవితంలో ప్రాణము, ఆత్మ, శరీరము మూడు కూడా పరిశుద్ధపరచబడ్డప్పుడే మనము తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా తయారైతాం. కనుక ఈ దేహములో తండ్రి ఉన్నాడు, ఈ దేహంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఈ దేహంలో యేసయ్య కూడా ఉన్నాడు అన్నాడు కదా. యేసుప్రభు చెప్పాడన్నమాట. మన దేహంలో ముగ్గురు ఉన్నారు అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలోను 23వ వచనం వరకు చదివితే చక్కగా ఆ సందేశాన్ని ప్రభు ఈ భూమి మీద ఉండగానే మనకు తెలియజెప్పాడు. 14వ అధ్యాయము 16 నుంచి 23 2 వచనాలు చదువుతున్నాను. మొదటిగా, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించెను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అన్నాడు. మీతో కూడా నివసించును, మీలో ఉండును అన్నాడు. అంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఉంటాడు అన్నాడు. ఇప్పుడు 23వ వచనంలో ఏం చెప్తున్నాడు? యేసు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అన్నాడు. ఎవరెవరు వస్తారట? మేము అంటున్నాడంటే తండ్రి, నేను ఏకముగా వచ్చి వాని యందు మేము నివాసం చేస్తాము అన్నాడు. అంటే ముగ్గురు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, యేసయ్య ఈ మన దేహంలో ఉండాలి. ఏ విధంగా ఉంటున్నాడు ఇప్పుడు చెప్పండి? మన దేహంలో వాక్యముగా ఉంటున్నాడు. వాక్యముగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన తండ్రి. తర్వాత రక్త శరీరముగా ఉంటున్నారు ఒక వ్యక్తి. ఈ దేహంలో ఏమున్నది? రక్త శరీరం. నా శరీరం తిని నా రక్తం తాగువాని అందు నేను, నా యందు వాడు నివసించును అన్నాడు. తర్వాత మూడవది, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉంటాడు. ఆత్మ మీ యందు ఉంచుతాను అన్నాడు కదా. కనుక ఆ ముగ్గురికి ఈ దేహం నివాస స్థలము కావాలి. వారు ముగ్గురు నివసించాలని అంటే తండ్రి అయిన దేవుని అగ్నేయ బాప్తిసము నీలో ఉండాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం ఉండాలి, నీటి మూలంగా జన్మించే బాప్తిసము ఉండాలి. ఈ మూడు ఎవరిలోనైతే ఉంటాయో వారు తప్పకుండా పరలోక రాజ్యంలోకి వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును. కనుక పరిశుద్ధాత్మను పొందడానికే ఈ రోజు సంఘాలు ఆశ కలిగి ఎదురు చూడాలి. సార్వత్రిక సంఘం అంతా దేన్ని చూడాలంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అభిషేక్ బాప్తిసం నేను పొందాలి, పరిశుద్ధాత్మను నేను పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో నేను నింపబడాలి, పరిశుద్ధాత్మతో నేను నడిపించబడాలి అన్న కోణంలో సంఘాలు ఈ రోజు అభివృద్ధి కావాలి. దాని కొరకు మనము సిద్ధపడగలుగుదాము. ఒక్కొక్క వారంలో కొన్ని ఇలాంటి సందేశాలు నేర్చుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించును.